జై భీమ్. వెల్కమ్ టు డాక్టర్ పిపిఎస్ ఈఏఓ టీవీ ఛానల్. ముందుగా మీకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపు ఆగస్ట్ 15 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం భారతదేశం అంతా కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం ముందుకు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాలపైన మాట్లాడుకునేటువంటి రోజు. అందులో భాగంగా నేను మీకు రేపు మన జంజీ సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ వెలిసిన మే 15 తారీఖున ఒక సర్కాస్టిక్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడినటువంటి మాటని వాళ్ళ ఒక ఆయుధంగా తీసుకొని ఈ యొక్క జంజీ అంటే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, చదువుకునేటువంటి నిరుద్యోగులు, చదువు రానేటువంటి వాళ్ళు అందరూ కూడా నిరుద్యోగులు. అంటే 1996 నుంచి పుట్టి 1912 వరకు జన్మించేటువంటి వాళ్ళందరినీ కూడా జంజీ కింద వాళ్ళు డిక్లేర్ చేసుకొని వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలని చేసినటువంటి కార్యక్రమం మన అందరికీ తెలుసు. గత నెలలో 20వ తారీఖున మరి జంతర్ మంతర్లో ఒక పెద్ద నినాదంతో అక్కడ వాళ్ళంతా చేరి చలో పార్లమెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి మోడీకి ఎదురు లేకుండా ఈ 12 సంవత్సరాలు ఆయన భారతదేశాన్ని ఏకచక్రాధిపత్యంగా ఆయన నిర్ణయాలు చేసుకుంటూ ఒక పక్క పెట్రోల్ ధరలు, ఒక పక్క నిరుద్యోగము, అదేవిధంగా ఈ యొక్క డిమానిటైజేషను అనే దానికి వైపు తీసుకురావడము, రెండోది చేసింది ఈ యొక్క ఓట్ల రద్దు, అదేవిధంగా కార్మిక చట్టాలని మాడిఫై చేయడము, సిఆర్పిసిని మాడిఫై చేయడము, ఆర్టికల్ 317 తీసుకురావడము, తర్వాత వ్యవసాయ చట్టాలు తీసుకురావడము, తర్వాత సిసిఏ అనే చట్టాలు తీసుకురావడము, ఇవన్నీ తీసుకొచ్చి అన్నిట్లో ఆయన ఫెయిల్ అయినటువంటి సందర్భము మనకు తెలుసు. ఇప్పుడు ఈ జంజీ ఈ చలో పార్లమెంటు కార్యక్రమం తర్వాత ఒక విద్యా విధానంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలనే ఒక సంకల్పంతో వాళ్ళు రెండవ అజిటేషన్కి పిలిపించారు. ఆ పిలుపు ఏంటంటే, రేపు మనము గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటువంటి పంచాయతీల్లో అంతా కూడా ఈ యొక్క జంజీ యువత అక్కడికి గ్యాదర్ అయ్యి ఆ పంచాయతీ సర్పంచ్కి ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వసతులు, అక్కడ ఉండేటువంటి పిల్లల యొక్క చదువు బాగోగులు వాటిపైన పరిశీలన చేసి వారికి ఆ సర్పంచ్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ యొక్క స్కూల్స్ని ఏ విధంగా పునరుద్ధరించాలి, ఏ విధంగా బాగు చేయాలి, అక్కడ టీచర్లు లేకపోతే కనుక టీచర్లని అపాయింట్ చేసేటువంటి కార్యక్రమము, అదేవిధంగా ఆ స్కూల్ పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా పెట్టడము, వాళ్ళకి శానిటేషను ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడము, క్లాసు రూముల్లో మరి కరెంటు లేకుండా ఫ్యాన్లు లేకుండా ఉన్నటువంటి క్లాసు రూములన్నింటినీ కూడా బాగు చేయించడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి రూట్ లెవెల్ నుంచి విద్యా విధానంలో ఒక మార్పు తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఒక సంకల్పం చెందారు. ఆ సంకల్పంలో భాగంగానే రేపు ఆగస్ట్ 15న ఆ స్కూల్స్లో వెళ్ళి జెండాకి వందనం చేసి ఆ యొక్క సర్పంచ్, ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్కి వాళ్ళు ఒక కరపత్రాన్ని ఇచ్చి వాళ్ళు ఆ స్కూల్స్ యొక్క బాగుని చేసే విధంగా వాళ్ళు రేపు కార్యక్రమాన్ని రూపొందించారు. ఎందుకంటే మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి వాళ్ళు మనకు తెలుసు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునేటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రపంచంలో అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని పైకి వచ్చినటువంటి వాళ్ళే. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ల కాడి నుంచి మనము మన సుందర్ పిచ్చయ్య కానివ్వండి, అదేవిధంగా ప్రొఫెసర్ రాజారెడ్డి గారు ఇవ్వండి, లేకపోతే సోమరాజు గారు కార్డియాలజిస్ట్ కానివ్వండి, వీళ్ళంతా కూడా జెడ్పీ హై స్కూల్స్లో చదువుకొని మరి అంత ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళు. అంటే ఆ రోజు చదువుకు అంత స్టాండర్డ్స్ ఉండేటివి గవర్నమెంట్ స్కూల్స్లో. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో స్టాండర్డ్స్ లేవని చిన్న గల్లీల్లో ఒక చిన్న చిన్న గదుల్లో ప్రైవేట్ స్కూల్స్ అని, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని పేరు పెట్టి వాళ్లకు రకరకాలమైనటువంటి ఆశలు చూపించి మీ పిల్లవాడిని ఐఐటికి పంపిస్తాం, IIITకి పంపిస్తాం, అక్కడ పంపిస్తాం, ఇక్కడ పంపిస్తాం, రేపు ఫారెన్కి పోవాలంటే ఇక్కడ చదువుకుంటేనే మీకు చదువులు వస్తాయి మీ అబ్బాయి కానీ ఒక భ్రమలో పెట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ పోనీయకుండా గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 16,000 స్కూల్స్ సింగిల్ టీచర్తో రన్ అవుతున్నాయి. గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఒక సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి స్కూల్స్
16,000 స్కూల్స్ ఉన్నాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. దేశమంతా కూడా 1,08,000 స్కూల్స్, సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి మొత్తం దేశంలో అంతా కూడా. అంటే ఈ స్కూల్స్ని రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పూర్తిగా మూసేసేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళి ఈ విద్యార్థులంతా కూడా అక్కడ ఆ చిన్న చిన్న గదుల్లో చాలని గదుల్లో ప్లే గ్రౌండ్ ఉండదు, వాళ్ళకి మంచి కాంపౌండ్ ఉండదు, ఒక లైబ్రరీ ఫెసిలిటీ ఉండదు, ఒక ల్యాబ్ ఫెసిలిటీ ఉండదు, ఏమీ లేనటువంటి ఆ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు మీరు చదువుకోండి మీరు అనేటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. ఈ ప్రైవేటు మయం అని చెప్పి ప్రైవేటు మయం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా తీసుకొస్తున్నాయి. దీని పట్ల మనమంతా అవేర్నెస్గా ఉండాలి. మరి జంజీ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా పెద్ద గొప్ప కార్యక్రమము. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పిల్లలంతా కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే చదువుకుంటారు. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో సరైన వసతి లేదు, వాళ్ళకి సరైన బల్లలు ఉండవు, బ్లాక్ బోర్డులు ఉండవు, మంచి బిల్డింగ్ ఉండదు, ఆ బిల్డింగ్ మంచి చక్కగా పెయింట్ ఉండదు, అక్కడ సరే బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు, ప్లే గ్రౌండ్ ఉండదు, తాగడానికి నీళ్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, కరెంటు ఉండదు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలని ఫస్ట్ మనము రెక్టిఫై చేయాలి అనేటువంటి ఆలోచనతో మరి మన లీడరు జంజీ లీడర్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొచ్చాడు అభిజిత్ దీపక్. కాబట్టి అతను మనం అభినందించుతూ మనం కూడా అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా ఈ యొక్క స్కూల్స్లో ఆ సర్పంచ్ని వెళ్ళి కలిసి ఆ యొక్క ఉన్న సమస్యలపైన కూడా మనం కూడా జంజీ పిల్లలతో కూడా కలిసి ఆ యూత్తో కూడా కలిసి వెళ్ళి ఆ సర్పంచ్ నిలదీసి ప్రభుత్వానికి విన్నవించి వెంటనే ఈ యొక్క వీటన్నిటి కూడా బాగుపరిచేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి మనం కూడా మన వంతు కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. రేపు మన పిల్లలే భవిష్యత్తులో పైకి రావాల్సినటువంటి స్థానాలు అవి స్కూల్స్ అనేటువంటివి. కాబట్టి పల్లెల్లో స్కూల్స్ అన్నిటి కూడా బాగుపరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని నేను మీ ముఖంగా ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్కి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఛానల్ని అందరికీ కూడా మీరు ఫార్వర్డ్ చేసి దీన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరందరూ కూడా దీన్ని లైక్ కూడా ఇచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ జై భీమ్, జై పూలే.